హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ అనేది కూడా ఇలా చెక్ చేసుకుంటేనే ఆ యొక్క స్టేటస్లో మీ పేరు ఉన్నట్లయితేనే రైతులకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా జమ చేసేందుకు వీలవుతుంది. ఇక అర్హత కలిగిన ప్రతి రైతు కూడా వెంటనే కూడా చెక్ చేసుకోవాలని రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ఈరోజే చివరి తేదీగా ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అనేది కూడా అందించనుంది. ఈ పథకం ద్వారా డబ్బులు పొందడానికి ఈకేవైసీ చేసుకోవాలని తొలి విడతగా చెప్పగా రైతుల ఆందోళనలతో ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద వివరాలు లేని 1,45,000 మంది రైతులకు మాత్రమే ఈకేవైసీ చేసుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే తెలిపింది. అర్హత కలిగిన రైతులు ప్రభుత్వ వెబ్సైట్లో ఆధార్ నెంబర్ ద్వారా తమ స్టేటస్ అనేది కూడా తెలుసుకోవచ్చని అయితే తెలిపింది. ఇక ఈ యొక్క స్టేటస్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను. ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేశారంటే మీకు అక్కడ పూర్తి వివరాలు అనేది కూడా కనిపిస్తాయి. అలా కనిపిస్తున్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడతగా 5,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది. ఇక మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా సహాయం చేయడానికి ఈ పథకాన్ని అనేది కూడా అమలు చేయబోతుంది. ఈ పథకం కింద డబ్బులు పొందడానికి రైతులు ఈ నెల 22వ తేదీలోగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని తొలి విడతగా చెప్పారు. అయితే సాంకేతిక సమస్యలు గడువు దగ్గర పడడంతో రైతులు ఆందోళన చెందారు. కానీ ప్రభుత్వ నిబంధనలను సడలించడంలో రైతులకు ఊరట తగ్గింది. ప్రభుత్వం రైతులందరూ ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద వివరాలు లేని 1,45,000 మంది రైతులు మాత్రమే ఈకేవైసీ చేసుకోవాలని అయితే తెలిపింది. ఈ లిస్టు రైతు సేవా కేంద్రాలకు ఆర్బీకే కేంద్రాలకు పంపించారు. దీంతో అర్హుల గుర్తింపు ఈజీ అయింది. వివరాలు లేని వారు మాత్రమే బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలని అయితే ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు 97% వరకు ఈకేవైసీ పూర్తయిందని అంటున్నారు. ఈ పథకానికి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా ఇచ్చాను. ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి రైతు ఆధార్ నెంబర్ నమోదు చేసి పక్కనే ఉన్న క్యాప్చర్ను ఎంటర్ చేశారంటే అర్హుల వివరాలు కనిపిస్తాయి. అంతేకాదు ఆ రైతు ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందో లేదో కూడా తెలుస్తుంది. ఒకవేళ అనర్హులుగా తేలితే రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం దరఖాస్తు చేసుకునేందుకు మరొక అవకాశం కల్పిస్తుంది అంటున్నారు. వ్యవసాయ శాఖ వెబ్లాండ్ ద్వారా అర్హుల జాబితాను తయారు చేసింది. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా కుటుంబం యూనిట్గా అర్హులను గుర్తించారు. 6 అంచెల వెరిఫికేషన్ పూర్తి చేశారు. ప్రజాప్రతినిధులతో పాటుగా ఐటీ చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యవసాయేతర పనులను భూమిని ఉపయోగించే వారిని కూడా అనర్హులుగా గుర్తించారు అధికారులు. ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను. ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి ఈకేవైసీ అవసరమా లేదా అనేది కూడా వెంటనే ప్రతి రైతు చెక్ చేసుకొని ఈకేవైసీ చేసుకోవాలంటే దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలను సంప్రదిస్తే కేవైసీ కంప్లీట్ చేయిస్తారు. ఇది అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.